ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ శిక్షణ అందించిన రంగనాథ్ సార్ గారికి కూడా ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్లో 20వ బ్యాచ్ 20వ రోజుకు అందరికీ క్లాస్కు స్వాగతం. అందరం కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాము. అందరూ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. చంద్రనాడి, సూర్యనాడి ప్రాణాయామం. రైట్ క్లోజ్ చేస్తున్నాము. లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు లెఫ్ట్ క్లోజ్ చేసి సూర్యనాడి ప్రాణాయామ రైట్ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఇప్పుడు రెండు ముక్కుల ద్వారా తీసుకుందాము. సుషుమ్న నాడి ప్రాణాయామం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17
18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. రిలాక్స్. కొంచెం మంచినీళ్ళు తాగేసి పక్కన మంచినీళ్ళు పెట్టుకోండి. కవిత కృష్ణ గారు, ఎందుకు ఎడమ చేత్తో చేస్తున్నారు ప్రాణాయామ? కుడి చెయ్యి ఏమైనా సమస్యనా? ఏం లేదా? మరి ఎడమ చేత్తో ఎందుకు చేస్తున్నారు? కుడి చేత్తో కదా చేయాలా? చూడండి ఇలా. ఇప్పుడు ఇవి 2 వేళ్ళు, చూపుడు వేలు మధ్య వేలు క్లోజ్ చేసి ఇలా. ఎడమ ముక్కు, కుడి ముక్కుకైతే మన బ్రొటన వేలు, ఎడమ ముక్కుకైతే ఉంగరం వేలు. ఇలా పెట్టుకోండి. ఇలా కాదు, ఇలా. ఇలా రావాలి. పైకి ఏం అక్కర్లేదు, ఇక్కడే ఉంది చూడండి. ఇలా. ఏ వేలు పెట్టుకుంటున్నారు? చూపుడు వేలు మధ్య వేలు క్లోజ్ చేయాలి. చూపుడు వేలు క్లోజ్ చేయాలి. అవి 2 క్లోజ్ చేయాలి. ఉంగరం వేలు తెరవాలి. మధ్య వేలు కూడా క్లోజ్ చేయాలి. మధ్య వేలు కూడా క్లోజ్ చేయాలి. ఉంగరం వేలు మాత్రము ఓపెన్లో ఉండాలి. బ్రొటన వేలేమో కుడి ముక్కుకు, ఉంగరం వేలేమో ఎడమ ముక్కుకు. అంతే. ఎడమ చెయ్యి వాడాల్సిన పని లేదు. ఎడమ చెయ్యి ఎంతసేపు ఉన్నా కూడా చిన్ముద్రలో పెట్టుకోండి. అలా చేయాలి. ఇప్పుడు రైట్ క్లోజ్ చేయండి అంటే బొటన వేలుతో చేయాలి. లెఫ్ట్ క్లోజ్ చేయండి అంటే రింగ్ ఫింగర్, ఉంగరం వేలు. అంతే. అట్లంతా చేయాల్సిన పనిలే. ఇంతే. ఇలా పెట్టుకోండి. ఇలా 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 ఇలా. ఉంగరం వేలు ఉంగరం వేలుతో ఎడమ వైపు కుడి క్లోజ్ చేస్తున్నారు. ఉంగరం వేలుతో ఎడమ వైపు, బొటన వేలుతో కుడివైపు, బొటన వేలుతో కుడివైపు, ఉంగరం వేలుతో ఎడమ వైపు. కుడివైపుది బొటన వేలుతో క్లోజ్ చేయాలి. ఎడమ వైపు అనేసరికి ఉంగరం వేలుతో క్లోజ్ చేయాలి. ఎడమ చెయ్యి చిన్ముద్రలో పెట్టుకోవాలి. ఇలా అలా పైకి తిప్పాల్సిన పని లేదు. ముక్కు దగ్గర ఇట్లా ఉంటుంది అంతే. ఇలా ఎత్తి పెట్టాల్సిన పని లేదు. ఇట్లా డైరెక్ట్గా పెట్టాలి అంతే. చిటికెన వేలు ఇలాగే ఉంటుంది. ఉంగరం వేలు మనకు, బ్రొటన వేలు, ఇవి 2 మాత్రమే ఇక్కడ వాడతాం. ఉంగరం వేలు, బ్రొటన వేలు, ఉంగరం వేలు, బ్రొటన వేలు, ఇవి 2తోనే ప్రాక్టీస్ చేయాలి అంతే. ఓకేనా? అలా చేయండి. ఇప్పుడు మెడిటేషన్ చేసుకుందాము. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసేయండి. అందరూ కూడా తాగారా? వేలలో వేలు వేసుకుందాము. చక్కగా కాళ్ళు క్రాస్ చేసుకొని స్థిర సుఖాసనంలో కూర్చుందాము. వెన్నుపూసను చక్కగా పెట్టుకొని కూర్చోవడమే. శరీరాన్ని ఎక్కడ బిగించి కూర్చోవద్దండి. ఓకే. కళ్ళు మూసుకుందాము. చక్కగా శ్వాస మీద ధ్యాస. గట్టిగా పీల్చుకోవడము కాదు, గట్టిగా వదలడము కాదు. సహజంగా శ్వాసను గమనించాలి. మనం కూర్చున్నా, నడిచినా, పడుకున్నా ఎలా శ్వాసను తీసుకుంటామో అలాంటి శ్వాసని ఇక్కడ మనం గమనిస్తాము. కాళ్ళు విడివిడిగా పెట్టొచ్చా మేడం? క్రాస్ చేయాలి. కింద కూర్చుంటే అంటే పద్మాసనంలో కూర్చుంటే ఓకే. అలా కాకుండా చైర్లో కూర్చుంటే కాలు ఇలా జాయింట్ చేయండి. కింద లాక్ చేసి చైర్లో కూర్చుంటే లాక్ చేయండి. చక్కగా కళ్ళు మూసేసుకొని
శ్వాస మీద ధ్యాస. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం శ్వాసనే గమనిస్తాము. శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. దాన్ని అబ్జర్వ్ చేయడమే. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలను కట్ చేయడము, తిరిగి శ్వాసను గమనిస్తూ ఉండడం. The shield is now officially the most underrated item in Minecraft. Actually, the totem is way better for your offhand.
నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతుల్ని చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాగలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్. వీడియో ఆఫ్ చేసుకున్నారు. అన్మ్యూట్ చేసుకోండి. నాగలక్ష్మి గారు మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారమ్మా నాగలక్ష్మి గారు ఈ క్లాస్లోకి? అన్మ్యూట్ చేసుకోండి. మైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. మైక్ నాకు బటన్ కొంచెం బాగా మెడ నొప్పి వచ్చింది మేడం. ఎప్పుడండి? అందుకే రెగ్యులర్ గానా మధ్యలో లేకపోతే ఇందాక కొంచెం అంటే నాకు వెన్నుపూస కరెక్ట్ లేదు మేడం. జెనెటిక్ గానే కరెక్ట్ లేదు. పిల్లలు పుట్టినప్పుడు 2 పెద్ద ఆపరేషన్లు అయినాయి. మళ్ళీ కోవిడ్ కూడా వచ్చినుండే. కొంచెం బాగా నీరసం అయిపోయినా. 3 ఇయర్స్ నుంచి నైట్ టైం ఆక్సిజన్ పెట్టుకునే పడుకోవాలి. ఓకే. ఓకే. అయితే డాక్టర్ కూడా మెడిటేషన్ చేయమన్నారు. అందుకే క్లాస్ లో జాయిన్ అయినా. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కొంచెం బాగా చేయండి. మెడలు నిలబడతలేదు సరిగ్గా. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటి షోల్డర్ ఎక్సర్సైజ్. మీరు కనిపించట్లేదు మేడం నాకు. నేను వీడియో ఆన్లోనే ఉందండి. నా వీడియో చూడండి. మొత్తం బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది మేడం. నా వీడియో ఆన్లోనే ఉంది. షోల్డర్ ఎక్సర్సైజ్ ఉంటుంది కదా, షోల్డర్ ఎక్సర్సైజ్ ఇట్లనా మేడం? మొత్తం ఇలా తిప్పడం. వెనక్కా మేడం ముందుకా? 2 క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఒకసారి మీరు నన్ను చూడండి మేడం. మీరు నాకు కనిపించట్లేదు. మీరు నాకు కనిపిస్తున్నారు. అలా కాదు, చేతులు ఇలా పెట్టుకోండి. ఒక్క నిమిషం ఉండండి, నేను స్పీకర్ పెడతాను. కనిపిస్తున్నానా? లేదు మేడం. మహాతార్ ఫౌండేషన్ ఈజ్ షేరింగ్ కంప్యూటర్ సౌండ్ అని వచ్చింది పైన. మిగతా వాళ్ళకి కనిపిస్తుందా నా స్క్రీన్? మేడం మీరు కనిపిస్తున్నారండి. కనిపిస్తున్నారు మేడం. కనిపిస్తున్నారంట. ఒకసారి చెక్ చేయండి ఇలా పైకి. షోల్డర్ ఎక్సర్సైజ్ అండి. షోల్డర్ ఎక్సర్సైజ్ చేయాలి. నాకు ఒక్కదానికే కనిపించట్లేదు ఏంటో మరి. చేతులు ఇలా షోల్డర్ ఎక్సర్సైజ్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. మీ చేతులు షోల్డర్ దగ్గరికి తెచ్చుకోండి. దాన్ని పట్టుకొని క్లాక్ వైజ్ గా, రౌండ్ గా, యాంటీ క్లాక్ వైజ్ గా, ముందుకు వెనక్కి. అలా 2 చేతులు కలవాలండి. 2 చేతులు కూడా దగ్గరికి అలా సర్కిల్ చేయాలి, దగ్గరికి రావాలి. ఎస్, కరెక్ట్. ఇలా క్లాక్ వైజ్ గాను, బ్యాక్ యాంటీ క్లాక్ వైజ్ గా. ఇప్పుడు ముందుకు తెచ్చారు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలాను నెక్ ఎక్సర్సైజ్ ఇందాక మీరు చేశారు, అది నెక్ ఎక్సర్సైజు. అలాగే చేతులు ముందుకు పెట్టుకొని తిప్పడం. చేతులు
ఆ, ఇది కరెక్ట్. అయితే నెక్ పైన పైన చేస్తున్నారు, అలా కాదు. కిందికి గడ్డానికి తగలాలి, కిందికి ఇలా గడ్డం కిందికి తగలాలి, నెక్కు తగలాలి, పక్కన షోల్డర్కు తగలాలి, ఈ షోల్డర్కు తగలాలి, అలా రౌండ్ చేయాలి నెక్. వెనక్కి ఆ ఆ చెవు భాగం షోల్డర్కి తగలాలి. ముందు గడ్డము చెస్ట్కి ఇలా కిందికి తగలాలి. ఆ ఇది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇది ఆ తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీరు మోస్ట్లీ 1 అవర్ పెట్టుకోవాలి. మీకు ఎందుకంటే ప్రాబ్లమ్ ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోవడం. ఆ, అవును మేడం. ఆక్సిజన్ లెవెల్ తగ్గింది కాబట్టి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా తీసుకోవాలి. అది 1 అవర్ చేయండి. ఇప్పుడు మనం చేయిస్తూ ఉంటాం కదా ప్రాణాయామ, ఆ అన్ని ప్రాణాయామాలు కూడా 1 అవర్ 1 అవర్. టైం పెట్టుకొని చేయండి. 1 అవర్ ఒక్కొక్కటి మినిమం ఇప్పుడు ఈ 3 15 నిమిషాలు. అనులోమ విలోమ, రైట్ క్లోజ్ చేయడము, లెఫ్ట్ నుంచి లెఫ్ట్ క్లోజ్ చేయడం, రైట్ నుంచి ఇది. ఆ తర్వాత వచ్చేసి 2 ముక్కుల ద్వారా, ఆ తర్వాత రైట్ నుంచి తీసుకోవడము, లెఫ్ట్ వదిలిపెట్టడము, లెఫ్ట్ తీసుకోవడము, రైట్ వదిలిపెట్టడము, ఇది. ఆ తర్వాత కపాలభాతి. కపాలభాతి ఇవి చేస్తే లంగ్స్ లో అదే ప్రాబ్లం ఇట్లా లేకుండా కూడా క్లియర్ అవుతుంది. కపాలభాతి ఇవన్నీ ఒక 20 టైమ్స్ చేశారంటే సరిపోతుంది. నాగలక్ష్మి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోలేదే, పడుకున్నారు అప్పుడే, రెస్ట్ వచ్చేసిందా? మీ వాయిస్ వినపడట్లా, మ్యూట్లో ఉన్నారు. అన్మ్యూట్ చేసినాను మ్యామ్ ఇక్కడ. ఇప్పుడు చేశారు. ఓకే, ఇప్పుడు ఎప్పుడు జాయిన్ అయ్యారమ్మా కనిపిస్తున్నారు మేడం. మీరు? మెడ నొప్పి వస్తుందని ఒరిగిన. ఓకే, నో ప్రాబ్లం. ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు క్లాస్లో? 1 మంత్ అవుతుంది మ్యామ్, మేలో. మేలో జాయిన్ అయ్యారా? ఈ బ్యాచ్కేనా లేకపోతే మార్నింగ్ నైట్ బ్యాచ్ కూడా వస్తున్నారా? ఈ బ్యాచ్ కి వస్తున్నాను. ఈ బ్యాచ్కి 11 గంటలకే వస్తున్నారా రెగ్యులర్గా? రెగ్యులర్ గా ఒక రోజు బయట ఏమైనా వర్క్ ఉంటే స్కూల్లో టీచింగ్ చేస్తాను మ్యామ్, ఇంటి దగ్గర ఉంటా కాబట్టి 11 కి వస్తున్నా, తర్వాత 9 కి వస్తా. ఎలా ఉంది మెడిటేషన్ చేస్తూ ఉంటే? నేను 1 ఇయర్ అయిపోయింది నేను మ్యామ్, నాది 1 ఇయర్ అయిపోయింది. చాలా అసలు మత్తుగా నా బాడీ మొత్తం షేక్ అయిపోతుంటది. అసలు నా మొత్తం లోపల అంతా రిలాక్సేషన్ దొరుకుతుంటది మ్యామ్. మొత్తం ఎక్సర్సైజ్ చేపిస్తుంటారు, గురువులందరూ కలిసి ఎక్సర్సైజ్ చేపిస్తుంటారు అని నేను అనుకుంటున్నాను. బాడీ మొత్తం షేక్ అవుతుంటది, ఎక్కడెక్కడ పెయిన్ అవుతుంటే అక్కడ రిలాక్సేషన్ దొరుకుతుంటది నాకు మెడిటేషన్ లో. 1 ఇయర్ నుంచి చేస్తున్నారు. 1 ఇయర్ అయింది మ్యామ్. మీరు చేసేటప్పుడు ఎలా ఉంటుందో మీకు ఎరుక ఉంటుందా మెడిటేషన్ చేసేటప్పుడు? ఎరుక ఉంటది కానీ చాలా మొత్తం డీప్ లో వెళ్ళిపోతాం మ్యామ్. ఎరుక ఉంటది. ఓకే, మీ శరీరం ఎలా ఉంది, ఎరుక ఏమన్నా తెలుస్తుందా మీకు కళ్ళు మూసుకున్నప్పుడు? శరీరం ఉన్నదా లేదా నేను లేదన్నట్టే ఉంటది, కాకపోతే తిరుగుతుంటది, ఎవరైనా మాట్లాడినా చేసినా వినిపిస్తుంటది. ఓకే, మంచి డీప్ మెడిటేషన్ లోకి వెళ్తున్నారు. మొత్తం అసలు లూజ్ మొత్తం. ఎప్పుడు తగ్గుతుంది మ్యామ్ మేడం తిరగడము? ఏంటండి? తిరగడము నా బాడీ మొత్తం 7 months దాకా అసలు సైలెంట్ కూర్చున్నా నేను. తర్వాత start అయింది నాకు ఎనర్జీస్ రావడము, లోయలోకి వెళ్ళిపోవడము, వెలుగురాగా రావడము, అట్లా కొన్ని అనుభవాలు వస్తున్నాయి. రేపటి క్లాస్ అదే ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. ఎప్పుడు 11 కదా? రేపు 21వ రోజు కదా, లాస్ట్ కదా, కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోండి రేపటి క్లాస్లో. మళ్ళీ తర్వాత రారా ఇంకా? మళ్ళీ 9 ఫస్ట్ కి వస్తా. నుంచి ఉంటుంది. ఇంకా నేను స్కూల్ కి టీచింగ్ వెళ్తాను. 9 మళ్ళీ జాయిన్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 21 days సెషన్ కదా, అందుకు రేపటికి 21 days అయిపోతుంది అనమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నుంచి మళ్ళీ గ్యాప్ ఇదంతా 3-4 రోజులు. 4 రోజులు గ్యాప్ ఉంటుంది అంతే. నైట్ కూడా రాదా? నైట్ వస్తుంది, నైట్ కంటిన్యూషన్ గా ఉంటుంది. నైట్ వచ్చేసి 365 days కదా,
అక్కడెక్కడ గ్యాప్ ఉండదు. రిలాక్సేషన్ నాకు ఎక్కడ నా కాలు నొప్పు దగ్గర కూడా ఎక్సర్సైజ్ చేపిస్తుంటారు, తిరుగుతుంటారు. ఉమ్, అది నేను నా ఆధీనంలో నేను ఉంటాను. ఇంకా ఎక్సర్సైజ్ చేయించుంటారు, రకరకాల ఎక్సర్సైజ్లు, రకరకాల తిప్పడము. అసలు నేను ఎక్స్పెక్టేషన్ చేయలేకపోతున్నాను నేను. ఉమ్, అసలు ఏం ఎక్సర్సైజ్ మ్యామ్, అవి ఏం ఎక్సర్సైజ్ అబ్బా, ఈ జన్మ ధన్యమైపోయింది. ఉమ్. అదే మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది, అందుకే మాట్లాడాను. అంటే ఎంత ఎంత నొప్పులు ఉన్నాయి మేడం నాకు. అసలు నేను చాలా పేషెంట్ లా ఉండే మెడిటేషన్ చేసి ఉండే కొంచెం నడవడం స్టార్ట్ అయింది. నాకు హ్యాండిక్యాప్ మేడం, పోలియో. కాళ్ళు వాసిపోయినాయి, ఎక్కడిదక్కడ వాసిపోయి జామ్ అయిపోయినాయి, అడుగేయడానికి రాలేదు. ఉమ్, ఇంకా మెడిటేషన్ స్టార్ట్ చేసిన కొంచెం 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 అలా. ఆ సడన్ గా రాదుగా మేము మార్పు అనేది. ఉమ్, ఖచ్చితంగా పట్టుబట్టిన నేను ఉమ్, లేవ్వాలి, నడవాలి, నేను ఎవరి మీద డిపెండ్ కావద్దు అనే ఉద్దేశంతో గంటలు గంటలు ఒక్కొక్క రోజు 3 గంటలు చేసినాను నేను మెడిటేషన్. ఉమ్, 3 గంటలన్నర ఖచ్చితంగా చేసిన. ఉమ్, సాధన చేసిన కాబట్టి 6 7 months లో నేను ఇలా వెళ్ళిపోయినాము. ఉమ్, అక్కడ కూడా వెళ్ళా, పత్రిజీ గారి దర్శనం చేసేసుకున్నాను. ఉమ్, ఇక్కడ జీవేశ్వర యోగి తెలుసా మీకు? ఉమ్, ఆయన ఆ గురువు దగ్గర కూడా వెళ్ళిపోయినా. ఇప్పుడు ప్రజెంట్ ఉమ్. నేను ఆయన శిష్యురాలనే. వెరీ గుడ్. ఉమ్, అక్కడ అక్కడ ఆయన ఇప్పుడు ఆయనదే చేస్తున్నాను. అక్కడికి వెళ్ళినా మొన్న. కల్పతరు కూడా చేయించారు, ఉమ్. అది కూడా ప్రాక్టీస్. తెలుసా మీకు కల్పతరు? తెలియదులేండి. ఉమ్, ఆ, చాలా బాగా చేపిస్తారు ఆయన కూడా. ఉమ్, అక్కడ కూడా వెళ్ళిన, అందరి దర్శనాలు చేసుకుంటున్నా, అందరు గురువులది. ప్రబోధ్ మాస్టర్ కూడా కలిసినాను, రాదు ఆయన పెద్ద గురువు ఆయన కూడా. అలా మంచి మంచి వ్యక్తులతో, మంచి మంచి గురువులతో నాకు పరిచయాలు అవుతుంది, దర్శనం ఉమ్, జరుపుతున్నాను. ఉమ్. పత్రిజీ గారు అయితే లేరు, డైరెక్ట్ ఆయన సమాధి దగ్గరికి వెళ్ళిపోయినా. నాకు శ్వాస నడవనీకి రాలేదు. రూపంలో ఉన్నారు కదా. నాకు దర్శనం ఇవ్వలేదు ఆయన ఇప్పటి వరకు కూడా. ఉమ్, అదా బాధ. అయినా కూడా నేను మీ దగ్గరకు వస్తాను, మీ దర్శనం చేయించండి, నాకు కనీసం మీ సమాధానం నన్ను రప్పించుకోండి, నేను నడవలేని పరిస్థితిలో ఉన్నా చెప్పుకున్న 2 రోజుకే నేను వెళ్ళిపోయినా మేము. అది ఎట్లా తీసుకెళ్ళారో నాకు తెలియదు. ఉమ్, 3 days కి నేను వెళ్ళిపోయిన సమాధి దగ్గరికి. మళ్ళీ ఇంకొకసారి కూడా మళ్ళీ తీసుకెళ్ళారు ఆయన. మామూలుగా మా ఇంటికి వచ్చిన చుట్టమే, నువ్వు వస్తావా అమ్మ, అక్కడికి వెళ్దామా, నన్ను అడిగారు క్వశ్చన్ ఆయన. నేను ఉమ్, మెడిటేషన్ అడిగిన గురూజీ గారిని. నన్ను సెకండ్ డేనే అతను వచ్చి అడిగి, నేను వస్తానని చెప్పి కార్ తీసుకొని మరీ నన్ను తీసుకొని వెళ్ళిపోయి. అంత అంత ఉమ్, గురువులు నా వెంబడి ఉన్నారని ఒక ఒక నమ్మకం కుదిరింది మ్యామ్ నాకు. ఉమ్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ దగ్గర కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. ఉమ్, చిన్న పెద్ద పెద్ద కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ చిన్న స్టార్ట్ అయినవి, ఇప్పుడు పెద్దవి కూడా. నాకు ఒక ఉమ్, ఫుల్ నమ్మకం వచ్చేసింది. నాకంటూ ధైర్యం ఇచ్చేవాళ్ళు నా గురువులు ఉన్నారు. ఇంకా మానవులతోని ఎవరితో సంబంధం లేదు నాకు. ఉమ్, మానవులు ఎప్పటికైనా దోకా చేస్తారు. ఉమ్, ఇప్పుడు మెడిటేషన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మానవుని విలువేంది, మానవ జన్మ ఎందుకు ఎత్తుకున్నాం మేము. వాళ్ళకి తెలుస్తుంది ఏ రకంగా హెల్ప్ చేయాలనేది. కానీ ఉమ్, ఈ జీవితం అంటే తెలియని వాళ్ళకి ఏంది, మేము మోసం చేయాలి, ఎలా మోసం చేయాలి, ఉమ్, ఎలా రివెంజ్ తీసుకోవాలి, ఈ ఆలోచనలో ఉంటారు. ఇంకా నేను అందుకే మానవులకు అందరికి, రిలేషన్ అందరికి గుడ్ బై, ఇంకొద్దు వాళ్ళతో సావాసం. నా వెంబడి నా గురువులు ఉన్నారు, వాళ్ళు నాకు ధైర్యం చెప్తున్నారు. ఇంకా నాకేం కావాలి ఇంతకన్నా జన్మ, నేను మోక్ష మార్గం వెళ్ళిపోతా, ఇంకా నాకు ఈ జన్మ వద్దు అనేతో నేను కాన్సెప్ట్ తో నేను చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుంది. ఉమ్, చాలా బాధలు పడ్డాను, మానసిక శారీరక బాధ చాలా బాధ. ఆ నమ్మకం అనేది పోయినండే, నేను బ్రతకను అనుకున్నా. ఇంకా ఏందో మరి మెడిటేషన్ లోకి వచ్చి నాకు ఒక ధైర్యం అనేది వస్తున్నది, ధైర్యంగా ఖచ్చితంగా బ్రతకాలి. వస్తుంది. జన్మ ఇచ్చినప్పుడు ఇంకా నేనేమన్నా చేసుకున్నా అంటే ఇంకా మళ్ళీ నా కర్మ పెరిగిపోతుంది, ఇంకా మోక్షం అంతే ఎక్కడ కదా. దొరుకుతుంది నాకు. అదొక నాలెడ్జ్ అని ఫుల్ మోక్ష మార్గం వెళ్ళాలి. ఆ బాధ కోసమే మొండిగా ప్రయత్నం చేస్తున్నాను మేడం, ఇంట్లో సిలిండర్లు పెట్టుకొని. మరి మీరు నాకు ఈరోజు మీ మాటలు వింటుంటే నాకు ఇంకా మోటివేషన్ ఉంది. అందుకే ఇంట్లో అనుభవాలు ఆక్సిజన్ షేర్ సిలిండర్ చేసుకోండి పెట్టుకొని అని చెప్తామన్నమాట. అందరూ వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చుంటారు కానీ అనుభవాలు ఎవరు చెప్పరు. అనుభవం ఒకరి అనుభవము ఇంకోరికి ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఇంకోరికి అది మోటివేషన్ అవుతుంది. వాళ్ళు అలా వచ్చారంటే ఓకే నేను చేస్తాను, నేను చేయగలుగుతాను, వాళ్ళు చేస్తా ఉన్నప్పుడు నేను ఎందుకు చేయలేను
నేనెందుకు ఈ సమస్య నుంచి బయటపడలేను అని అనుకుంటారు. అప్పుడు వాళ్ళు కూడా చేయగలుగుతారు అనమాట. అది ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే వచ్చే లాభం. పత్రిజీ గారు కొంచెం మెడిటేషన్ చేస్తూనే వచ్చి నీ అనుభవం చెప్పు అనేస్తారు. ఏంటి అంటే అది ఇంకొకరికి మోటివేషన్ అవుతుంది అందుకనేసి. ఆ మేడం గారు కూడా మెడిటేషన్ కొంచెం ఎక్కువ స్పెండ్ చేస్తే ఆమె అవును. ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాం మ్యామ్. వెళ్ళిపోతాయి. ఏంటంటే మనకు ఎథరిక్ బాడీలో ఉండే మొత్తం బ్లాక్స్ అన్ని అలా లోపల ఎక్కువ ఉంటేనే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది బయటికి కనిపిస్తాయి అన్నమాట. అందరూ కూడా బయటికి కనిపించే ఆ ఆ అన్నమయ కోశానికే మందులు వేసుకోవడము అన్ని చేస్తారు, ఆహార నియమాలు పాటిస్తారు. కానీ లోపల ఉండే ప్రాణమయ కోశానికి ఎవ్వరు ఏం చేయరు. ఆ ప్రాణమయ చేయట్లేదు మేడం. కోశంలోనే సమస్య. దాన్ని క్లియర్ చేసుకుంటే అన్నమయ కోశం ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతుంది. మొత్తం నాడి ప్రాణమయ మండలం కోశానికి ఎంతసేపు ఉన్నా కూడా నీకు ప్రాణాయామ ధ్యానమే, దాని ఆహారం అదే. అదే అదే బయటికి నాడి మండలం కనిపించే మాంసము, ఈ చర్మము, వీటికే చూస్తున్నారు. లోపల కనిపించే ఆ ఎథరిక్ బాడీ ఏదైతే ఉందో దాన్ని ఎవరు చూడలేరు. అది చూడలేక దాని లోపల ఉండే సమస్య ఎప్పుడైతే క్లియర్ అవుతుందో ఒక అప్పుడు నీకు డాక్టర్ బయట కూడా క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, లోపలంతా చీలికలు వచ్చినాయి, నువ్వు బయట మటుకు జస్ట్ పెయింటింగ్ వేస్తున్నావు, ఏమొస్తుంది? అంతే లోపల ఉండే చీలికను కదా చూడాలి, దాన్ని కదా సరి చేయాలి. దాన్ని సరి చేసుకుంటే బయటికి ఆటోమేటిక్గా ఏం కనపడదు, నీట్గా అయిపోతుంది. నన్ను అసలు ఎక్కిరిస్తున్నారు మ్యామ్, నువ్వేం తిరుగుతున్నావు, నీకు దేవుడు వస్తుందా, దేవుడు వచ్చినాడు యాక్టింగ్ ఇవన్నీ అంటున్నారు. అందరి ముందు చేయాలంటే ఏదో రూమ్ లో కూర్చున్నా, భయపడే రూమ్ లో కూర్చుంటున్నాను. అందరి ముందు చేయాలనుకుంటున్నాను. లేదు లేదు, కొంతమందికి అట్లా అవుతుంది లేండి. నో మా అక్క ప్రాబ్లం. అంటున్నది, మా సిస్టర్ అంటున్నది, ఎక్కడన్నా గుద్దుకుంటా అయింది, నొప్పి వస్తుంది, మెడిటేషన్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది, తిరుగుతా ఉన్నావు అంటే కొంతమందికి శరీరము వాళ్ళ స్థితిలో ఉండదు. ఆ ధ్యానము అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాన్ని ఇస్తుంది. కంట్రోల్ చేసుకుంటా, నా దగ్గర ఎక్కడ ఉంది మేము కంట్రోల్, అది గురూజీలు నాకు ఇవ్వట్లేదు, చేయట్లేదు, అవును. నా చేతిలో లేదు కదా. కానీ ఫుల్ రిలాక్సేషన్, ఎక్కడెక్కడ పెయిన్ ఉంటే అక్కడక్కడ క్లియర్ అవుతుంది. సాధన సాధన ఎక్కడ టైము బాగా మీరు టైం పెంచుకొని చేశారు కాబట్టి రిజల్ట్ కూడా అట్లే ఉంది. మీరు కూడా అట్లే పెంచుకోండి కవిత కృష్ణ గారు. టైం అనేది ఓకే మేడం. పెంచుకోండి. ఇప్పుడు 1 అవర్ సరే చేస్తున్నాం కదా, సరే. పొద్దున 1 అవును అవర్, మేడం. మధ్యాహ్నం 1 అవర్, రాత్రికి 1 అవర్ అనుకోండి. ఫస్ట్ 3 అవర్స్ అవుతుంది. తర్వాత ఒక సిట్టింగ్ లోనే 3 అవర్స్ కూర్చునేలాగా, 2 అవర్స్ ఒకేసారి కూర్చోలేరు, కొంచెం టైం పెంచుకుంటా పోండి. ఎప్పుడైతే అలా మనం ఎక్కువ సరే. చేస్తూ పోతే లోపల ఇంటర్నల్ గా కూడా క్లీన్ అయితే బయటికి నార్మల్ అయిపోతాం. అది చేయండి. నమ్మకం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా డాక్టరు పగలు చేసుకోండి. రాత్రి మొత్తం ఆక్సిజన్ మీదనే ఆ, ఉండాల్సి వస్తుంది అని చెప్పారు మేడం. ఉమ్, పగలు రాత్రి 2 పూటలు ఆక్సిజన్ ఉండాలి, ఆక్సిజన్ లేనిది ఆమె అసలు బయటికి రాలేదు అని అన్నారు మేడం. ఉమ్, నేనే నా ప్రయత్నంతో నేను ఇట్లా మెడిటేషన్ చేసుకుంటా, ఉమ్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటా, ఇంకా ఖచ్చితంగా ధ్యానంలో చేసుకోండి కొంచెం టైంని. కూర్చొని కొంచెం అట్లా పగలు పూట ఆక్సిజన్ నమ్మకం లేకుండా ఉండగలుగుతున్నాం మేడం. నమ్మకంతో చేయాలి మేడం. 2-3 అవర్స్ నమ్మకం ఉండాలి. నమ్మకం లేనిది ఏది కాదు మేడం. నమ్మకంతో చేయాలి. నమ్మకం ఉంది మేడం, మీరు ఉంది. అట్లా మిమ్మల్ని నమ్మకం కలిసిన, పెట్టుకుంటే మిమ్మల్ని చూసినాను ఈ రోజు. నాగలక్ష్మి మేడం, మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే ఈ రోజు మిమ్మల్ని నేను మాట్లాడేది ఇవాళ రాసి పెట్టాడేమో దేవుడు. చూడండి ఎలా కలిపారు. ఈ రోజు ధైర్యంగా ఉన్నా. నిన్న మేడం రాత్రి మ్యామ్ నుంచి పిలిచారు మ్యామ్. చాలా డల్గా ఉన్నా నిన్న నుంచి నేను. ఇప్పుడు మీరు మాట్లాడినాక చాలా నాకు ధైర్యం వచ్చింది. అవసరం లేదు మెడలు మేడం, నిలబడతలేవు ఇందాక నాకు. డల్గా ఉండే అవసరం లేదు. మీరు ఎంత అంటే అంత సాధన చేసుకోండి, మీ హెల్త్ ఆటోమేటిక్ మీరు క్యూర్ అయిపోతుంది. ఇది గ్యారంటీ, నేను థ్యాంక్ యూ. అనుభవిస్తున్నా కాబట్టి. ఓకే మేడం, చాలా థ్యాంక్ యూ. గురూజీల గురువుల ఆశీర్వాదం అంతా మనందరికి ఉండాలి. టైం పెంచుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సరే టైం మేడం. పెంచుకుంటే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. ఏమంటే సాధన పెంచుకోండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, ఇది మెడిటేషన్. ఇంకా ఆ తర్వాత మందులు అనేది ఈ మామూలుగా వాడుకుంటూ ఉన్నా కూడా లోపలికి మనం పంపించే ఏదైతే ఎనర్జీ ఉందో అది పోతూ ఉంటే బయటది కూడా క్లియర్ అయిపోతుంది. అట్లా చేయండి.
రాత్రి మేడం. క్లాసులు అయితే కంటిన్యూగా ఓకే మేడం. ఉంటాయండి. రాత్రి క్లాసులో జాయిన్ అయ్యండి. ఓకేనా? సరే. ఓకే రేపు క్లాస్ ఉంది. థ్యాంక్ యూ ఓకే మేడం. చదువుకోవాలి, షేర్ చేసుకోవాలి రేపు క్లాస్. చేసుకుంటాం. ఎన్నింటి ఏంటండి? 11 కా మామూలు ఇప్పుడు ఎలాగో అలాగే 11కి. ఓకేనా? థ్యాంక్ ఓకే యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్